కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై మండిపడ్డారు రాకేష్ రెడ్డి. నిన్న ఆయన ఒక సభలో చేసిన కమెంట్స్ కాకరేపుతున్నాయి. బ్రేకింగ్ రూపంలో ఆ డీటెయిల్స్ చూద్దాము. కడియం అంటే కమిట్మెంట్ కాదు, కట్లపాము అంటున్నారు బీఆర్ఎస్ నేత రాకేష్ రెడ్డి. కాంగ్రెస్లో చేరానని కడియం బహిరంగంగానే చెప్పుకున్నారన్నారు. స్పీకర్ ఎప్పటికైనా నిర్ణయం తీసుకోవాలంటున్న రాకేష్ రెడ్డి కడియం అనుభవం ఉపయోగించుకోవాలని కేసీఆర్ భావించారు. తల్లి లాంటి పార్టీని వదిలి కడియం బయటకు వెళ్లారు. ఎంపీ ఎన్నికల్లోనూ మాకు వ్యతిరేకంగా ప్రచారం చేశారన్నారు రాకేష్ రెడ్డి. అన్ని రకాల సహాయ సహకారాలు పొందిన తర్వాత, అన్ని రకాలంటే అన్ని రకాలు, మరి అన్ని రకాల సహాయ సహకారాలు పొందిన తర్వాత ఆయన ఊసరవెల్లిలాగా రంగులు మార్చి అత్యంత అనైతికంగా కుట్రపూరితంగా ఆయన తల్లిలాంటి పార్టీని మోసం చేయడం ఏమవుతుందో అది చూసి నిజంగా విస్తుపోయినాం మేమంతా. ఇంత దరిద్రుణ్ణి మనము అసలు ఇన్నిసార్లు గెలిపించినమా, ఎన్నిసార్లు ఆశీర్వదించినమా అని చెప్పి గన్పూర్ నియోజకవర్గ ప్రజలే తలదించుకునేటువంటి ఒక పరిస్థితి. ఓరుగల్లు పోరాటాల గడ్డ, పౌరుషాల గడ్డ, ఆ పోరాటాల గడ్డ మీద పుట్టినటువంటి కడియం శ్రీహరి గారు ఈరోజు ఓరుగల్లు పరువును తీసిండు. త్యాగాల గడ్డ మీద పుట్టి భోగాలు అనుభవించడానికి ఆయన అడ్డదారులు దొక్కిండు. నమ్మిన జనాన్ని, నమ్మిన పార్టీని నట్టేట ముంచిండు. దీపాదాస్ మున్షి గారి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరింది. వారు కండువా కప్పుకున్నటువంటి ఫోటోలు బయటకు వస్తే కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎన్ని బొంకులు బొంకిల్లో కడియం అంటే ఒక కలుపు మొక్క, అలాంటి కలుపు మొక్కల మీద గడ్డి మందు కొట్టేటువంటి అవకాశం ఈరోజు గడ్డం ప్రసాద్ గారికి ఉన్నది. నిన్న మొన్న కేటీఆర్ గారు చెప్పినట్టు ఈ వచ్చే బై ఎలక్షను తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి బై చెప్పడానికే వస్తున్నది. ఈ కడియం శ్రీహరి అనేటువంటి కట్లపాముకు బుద్ధి చెప్పడానికే వస్తున్నదని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను.